నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. డేటా సెంటర్స్ లిమిటెడ్ 10,000 కోట్ల భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో అధునాతన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. ఇక వరల్డ్ ఎకనామికల్ ఫోరంలో భాగంగా 10,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూపై తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంట్రోల్ ఎస్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక సిటీఆర్ఎల్ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ 10,000 కోట్ల భారీ పెట్టుబడితో రాష్ట్రంలో అధునాతన ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకం చేసింది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భాగంగా 10,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూపై తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంట్రోల్ ఎస్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. పెరిగిన పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని గొప్పగా మెరుగుపరుస్తుందని, ఈ పెట్టుబడి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్లోబల్ ఫండ్ టర్నర్గా తెలంగాణను నిలబెట్టడంలో ఈ సహకారం కీలకమైన దశను సూచిస్తోంది. పెరిగిన పన్ను ఆదాయాల ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని గొప్పగా మెరుగుపరుస్తోందని, ఈ పెట్టుబడి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో గ్లోబల్ ఫ్రంట్ రన్నర్గా తెలంగాణను నిలబెట్టడంలో ఈ సహకారం కీలకమైన దశను సూచిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.